నమస్తే, వెల్కమ్ టు రావు టాక్స్. జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి సీనియర్ అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఖమేనీ మొన్నటి వరకు ముస్తఫా ఖమేనీ ఆయన చాలా మృత్యు అంచనా పోరాడినట్టుగా కథనాలని చూసాము. అయితే ఇప్పుడు ఆయన మరణించారు అన్నటువంటి సాక్ష్యాలతో సహా వెలుగులోకి వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో ఇవే వాస్తవాలైతే ఇరాన్ ఎటువంటి పరిణామాలు చూడబోతోంది? ఐఆర్జీసీ వ్యూహం ఏంటి? ఎస్ అండి, ముస్తాబా కైమోని, అయతుల్లా అలీ కైమోని కుమారుడే ముస్తాబా కైమోని. ఈయన ప్రస్తుతం ఇరాన్లో జీవించున్నాడు. ఈయనే యుద్ధ పర్యవేక్షణ చేస్తున్నాడు. ఐఆర్జీసీకి, ఇరానియన్ దళాలకి, అమెరికాకి ఎగినెస్ట్గా, గల్ఫ్ దేశాలకి ఎగినెస్ట్గా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఆయన యుద్ధాన్ని గైడెన్స్ ఇస్తున్నాడు అనేది ఐఆర్జీసీ మనల్ని నమ్మిస్తుంది. కానీ ముస్తాబా కైమోని కూడా మరణించాడు అని చెప్పడానికి ఒక తిరుగులేని సాక్ష్యం, అండ్ ఇర్రెఫ్యూటబుల్ ఎవిడెన్స్ అనేది ఒకటి బయటికి లీక్ అయింది. అది ఎవరో కాదండి, ఇరానే లీక్ చేసుకుంది. ఏంటి అంటే మెషాబ్ అనే ఒక నగరం ఉంటుంది. అది ఇరాన్కి ఈశాన్యం దేశం, అంటే ఈశాన్య ప్రాంతంలో నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇరాన్లో సిచ్యువేట్ అయి ఉంటుంది ఈ మెషాబ్ అనే నగరం. ఇది టెహరాన్ తర్వాత రెండో అతిపెద్ద నగరం. ఇది రిలీజియస్ షియా ముస్లింలకు ఒక పవిత్రమైన స్థానం కూడా. ఈ నగరంలో మార్టీర్డామ్ అంటే యుద్ధంలో పోరాడుతూ చనిపోయిన వాళ్ళని మార్టీర్డామ్ అని పిలుస్తారు ఇస్లామిక్ షియా మతం ప్రకారం. ఈ మార్టీర్డామ్ యుద్ధ వీరులు, యుద్ధంలో పోరాడుతూ చనిపోయిన ఒక లిస్ట్ని ప్రదర్శించడం జరిగింది. ఇది హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్, అంటే వేలాది మంది ఇరానియన్ పీపుల్ వచ్చి వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించారనమాట. ఇక్కడ ఏంటి, ఎవరైతే యుద్ధంలో చనిపోయారో మార్టీర్డామ్ లిస్ట్లో ఇప్పుడు ముస్తాబా కైమోని ఫోటో కూడా దొరికింది. అది మురాల్ పెయింటింగ్ అంటారు. అది చారిత్రకంగా అది ఇరాన్లో ఉన్నది ఒక ట్రెడిషన్ అనమాట. యుద్ధ వీరుల లిస్టులో ఈ ముస్తాబా కైమోని ఉండడం జరిగింది. ఎవరున్నారు యుద్ధ వీరుల లిస్టులో అంటే అయతుల్లా అలీ కైమోని అక్కడ యుద్ధ వీరుడిగా అక్కడ ప్రదర్శించబడింది. దాంతో పాటు ఈ ఐఆర్జీసీ వ్యవస్థాపకుడు, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ని ఫౌండర్ మెంబర్ అయిన స్థాపించిన రౌఫుల్లా కైమోని కూడా అందులో ఉన్నాడు. తర్వాత ఇబ్రహీం రైసీ అని ఇరానియన్ ప్రెసిడెంట్ రీసెంట్గా ఒక క్రాష్లో చనిపోయాడు, ఆయన అక్కడ దర్శించారు. తర్వాత ఐఆర్జీసీ సుప్రీం కమాండర్ సొలైమనీ ఫోటో కూడా ఉంది. ఇలా ఎంతో మంది ప్రదర్శనలు, అంటే యుద్ధంలో ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధంలో మరణించిన వారి యుద్ధ వీరుల సంస్మరణార్థం అక్కడ పీపుల్ గ్యాదర్ అయ్యి ప్రదర్శించిన దాంట్లో ముస్తాబా కైమోని ఫోటో కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అంటే ఏంటి, ముస్తాబా కైమోని చనిపోయాడు, యుద్ధ వీరుడుగా చనిపోయాడు అని ఇరానే ఈ రోజు బయట పెట్టుకుంది. ఇట్స్ నాట్ ఏ స్పెక్యులేషన్ అండి. ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది. ఆ చర్చ కూడా ఇప్పుడు ముస్తాబా కైమోని చనిపోయినట్టే, ఇది తిరుగులేని సాక్ష్యం అని బయటికి చెప్పడం జరుగుతుందన్నమాట. మరి ఇప్పుడు అసలు ఎందుకు ఇది ఇప్పుడు బయట పెట్టారు అంటే, ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన చనిపోయారు అనే ఒక వార్త ఇమామ్స్లో, ముఖ్యంగా ఇస్లామిక్ క్లెరిక్స్ లో ఇది ప్రచారంలో ఉంది, కానీ ప్రజల్లో ప్రచారం లేదు. కానీ మరి ఎందుకు ప్రదర్శించారు అంటే, ఆయన ఐఆర్జీసీ ఏం చెప్తుందంటే, మనకి ఆయన సివియర్లీ వూండెడ్, అంటే ఆయన చాలా తీవ్రంగా గాయపడ్డాడు, ప్లాస్టిక్ సర్జరీ చేయబడింది, ఒక కాలు కూడా పోయినట్టుంది, ముఖానికి మొత్తం పాడవుతే దానికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు, పూర్తిగా రెస్ట్లో. తర్వాత బ్రిటన్ పత్రికలు ఏం చెప్తున్నాయి, ఆయన యొక్క కోమాలో ఉన్నాడని చెప్తున్నారు. ఒకళ్ళు ఏం చెప్తున్నారు, రష్యా వెళ్ళిపోయి మాస్కోలో చికిత్స పొందుతున్నారు. ఒకళ్ళు ఏంటంటే ఏమంటున్నారంటే, ఈయన క్షేమంగా ఉన్నాడు, అమెరికాకి ఇజ్రాయెల్కి భయపడి ఆయన ప్రాణాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాం సేఫ్ బంకర్లో అని చెప్తున్నారు. ఒకటి ఏంటంటే, ఒక ఇరాన్ ఐఆర్జీసీ ఏంటంటే ఈయన యొక్క ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అదేంటంటే ఈయన గాయపడినట్టు చాలా జాగ్రత్తగా బక్క చిక్కిపోయి అక్కడ రిలీజియస్ సెరమోనీ, అంటే ఏంటి, రిలీజియస్ పాఠం చెప్తున్నాడు అయతుల్లా కైమోని చెప్పినట్టు. కైమోనికి అది ఆచారంగా వస్తూ ఉందన్నమాట. ఇలాంటి ఫోటో బయటపడింది. కానీ తర్వాత అది ఏ జనరేటెడ్ ఫిల్మ్, ఒక పిక్చర్ వీడియో అది అనేది బయటికి స్పెక్యులేషన్ వచ్చింది. కానీ ఆ వీడియో కూడా ఎర్లియర్ వీడియో, ఇప్పుడుది కాదు. ఫిబ్రవరి 28వ తారీఖున అయతుల్లా అలీ కైమోని చనిపోయినప్పుడు ఆయనతో పాటు ఈయన కూడా చనిపోయారు, ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్ చనిపోయారు అనేది మనకు బయటకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే, అసలు ఐఆర్జీసీ ఇప్పుడు ముస్తాబా కైమోని డెత్ని ఎందుకు సీక్రెట్ గా ఉంచుతుంది? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. కానీ ఇందులో ఏమి బ్రహ్మరహస్యం లేదు. నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, ఇరాన్ అనేది ఫిబ్రవరి 28కి ముందు, అంటే
అమెరికా ఇటు ఇరాన్, అమెరికా ఇజ్రాయెల్ యుద్ధానికి ప్రారంభం అంటే ఆపరేషన్ ఎపిక్ ప్యూర్ అనేది అమెరికా నుండి, ఆపరేషన్ లోరింగ్ లైన్ అని ఇజ్రాయెల్ నుంచి, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 అనేది ఇరాన్ నుంచి మొదలవ్వబోదే ఫిబ్రవరి 28కి ముందు 2-3 నెలల పాటు ఇరాన్లో అశాంతి, ఎక్కడికక్కడ తిరుగుబాటు రోడ్లలో, టెహరాన్లో అశాంతి, వాళ్ళపై కాల్పులు మనం చూసాం. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు. కానీ ఫిబ్రవరి 28న ఇరాన్ మీద ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా దాడి చేసిన తర్వాత, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ రైజింగ్ లోయిన తర్వాత ఇరాన్లో ఒక రకమైన ఐక్యత వచ్చింది, ఒక రకమైన యూనిటీ వచ్చింది. శత్రువుకు విరుద్ధంగా దేశభక్తి ఇన్వోక్ అవడం. ఇది ఆయితొల్లా అలీ ఖైమనీ మరణంతో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. వెంటనే ఐఆర్జీసీ ఏం చేసింది, ముస్తాబా ఖైమోనీని తర్వాత మార్చిలో అంటే ఫిబ్రవరి 28 మార్చి 5-6 తారీఖుల్లోనే ఆయన సుప్రీం లీడర్ గా ప్రకటిస్తున్నట్టు ఎక్స్పర్ట్ ఆఫ్ కౌన్సిల్ 88 మంది సభ్యుల బృందం ప్రకటించింది అనమాట. అంటే ఈయన ఒక ఫోటో ఒకటి రిలీజ్ చేశారు, కానీ ఆయన పబ్లిక్ లో ఉన్నట్టు ఎక్కడా మనకి చెప్పలేదు. మరి ముస్తాబా ఖైమనీ చనిపోయిన వ్యక్తిని వారసుడిగా ప్రకటించడం ఏమిటి అంటే ఇక్కడ ఒకటేనండి, ఆయితొల్లా అలీ ఖైమోనీ అంటే ఈ తర్వాత రౌఫుల్లా ఖైమోనీ, ఈ 3వ తరం నాయకుడు ఈ ముస్తాబా ఖైమోనీ. అంటే వారసత్వం, బ్లడ్ లైన్ ఆయన ఉంటేనే ఇరాన్లో ఐక్యత, శక్తివంతమైన వంశంలోంచి వచ్చారు. కాబట్టి షియా ఇస్లాంని బ్రతికించేది ఇస్లామిక్ రెవల్యూషన్కి వారసుడు ఉన్నాడు అని ఇరాన్లో ఒక రకమైన ఐక్యతని ఐఆర్జీసీ తీసుకొచ్చి ఇటు ప్రత్యర్థులైన అమెరికా, ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేశారు. ఆ యుద్ధంలో ఆల్మోస్ట్ ఫిజికల్ గా తిరుగులేని విజయం సాధించేసింది ఇరాన్. ట్రంప్ పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇరాన్ ప్రజల్లో ఒక ఐక్యత తీసుకొచ్చి, ఇరాన్ సైన్యంలో ఐక్యత తీసుకొచ్చి, ముఖ్యంగా ఇరాన్ సైన్యం 6 లక్షలు ఉంటారు ఆర్టేషా అని, వాళ్ళని ఐఆర్జీసీ 1,25,000 మంది ఉన్న ఐఆర్జీసీ వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, పోలీసుని కంట్రోల్ చేస్తుంది, ఎంటైర్ 6 వింగ్స్ ని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు ఐఆర్జీసీ. అంటే ఏంటి, ఇరాన్లో ఐక్యత తీసుకురావడానికి బ్లడ్ వారసుడైన ముస్తాబా ఖైమనీ చనిపోయినా ఆయన బ్రతికున్నాడని చేస్తూ ఇరాన్లో ఐక్యత చేసి అటు అమెరికా, ఇజ్రాయెల్ని ఓడించడానికి ఐఆర్జీసీ పన్నిగిన ఒక యుద్ధ వ్యూహంగా ఇది చెప్పొచ్చు. ఇది ఇట్స్ నాట్ ఏ బ్రహ్మరాశమేమీ కాదు. మరి అంటే ఏంటి, ఐఆర్జీసీ చేతిలోకి ఇప్పుడు ఇరాన్ వెళ్ళిపోయినట్టేనంటే తిరుగు లేకుండా వెళ్ళిపోయినట్టు. ఒకవేళ ముస్తాబా ఖైమనీ సివియర్ గా వూండ్ అయినా, ఆయన కోమాలో ఉన్న ఐఆర్జీసీ కంట్రోల్ చేస్తుంది యుద్ధాన్ని. ఇప్పుడు ముస్తాబా ఖైమనీ మార్టేడ్లో లిస్టులో ఆయన ప్రకటించడం జరిగింది. అంటే ఏంటి, ఇరాన్ పీపుల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఐఆర్జీసీ కంట్రోల్లోకి ఇరాన్ వెళ్ళిపోయిందని అటు అమెరికా చెప్తుంది, ఇజ్రాయెల్ మొసాద్ చెప్తుంది, చాలా న్యూస్ ఏజెన్సీలో మనకి రిపోర్ట్ వస్తుంది. ఎంటైర్ ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వీళ్ళు ఇరాన్లో ఉన్న పవర్ స్ట్రక్చర్లో 6 వింగుల్లో ఒక వింగు. అంటే ఇరాన్లో ఎక్స్పర్ట్ కౌన్సిల్ 88 మంది, తర్వాత గార్డియన్ కౌన్సిల్ 12 మంది, తర్వాత ఇరానియన్ పార్లమెంటు, తర్వాత మజ్లిస్ ఇరానియన్ ప్రెసిడెంట్, తర్వాత ఇరానియన్ ఎక్స్పీడియన్సీ కౌన్సిల్ 4వది, 5వది సుప్రీం లీడర్, 6వది ఐఆర్జీసీ. ఈ ఐఆర్జీసీ మొత్తం ఆర్మీలో ఉన్న నేవీ, ఎయిర్ వింగ్ ని, గ్రౌండ్ ఫోర్సెస్ ని, స్పైయింగ్ ని, మిసైల్ ఫోర్స్ ని, తర్వాత రాకెట్ ఫోర్స్ ని, బాసిస్ ఫోర్స్ ని మొత్తం కంట్రోల్ చేస్తుంది. వీళ్ళు తిరుగులేని శక్తి, అందరినీ కంట్రోల్ చేస్తున్నారు. అంటే ఏంటి, ముస్తాబా ఖైమనీ డెత్ తర్వాత ఆయన బ్రతుకున్నారని చెబుతూనే ఇటు ఇరాన్ ఆర్మీని, పోలీసుని, ఇరానియన్ అఫీషియల్స్ని, అధ్యక్షుని అందరినీ కంట్రోల్ చేస్తున్నారు. అంటే ఏంటి, ఒక ఐఆర్జీసీ సైనిక తిరుగుబాటు లాంటిది వచ్చింది, ఇరాన్ అంతటిని కంట్రోల్ చేస్తుంది. వాళ్ళ యొక్క ఉద్దేశం ఇరాన్ రక్షించడమే, అమెరికాని, ఇజ్రాయెల్ ఓడించడమే. కానీ ఖమేనీయిజం అనే ఒకటి ఉంటుంది, ఇస్లామిక్ రిపబ్లికన్ ని ప్రొటెక్ట్ చేయడం. అంటే ఏంటి, వీళ్ళు నియంతృత్వ పోకడే. ట్రంప్ చెప్తున్నట్టు నియంతృత్వం అంటే బ్లడ్ ఫర్ బ్లడ్, టిట్ ఫర్ టాట్, ఐ ఫర్ ఐ యాటిట్యూడ్ లో ఉంటారన్నమాట. బ్లడ్కి బ్లడ్డే. కాబట్టి వీళ్ళు శాంతికి తొందరగా వెళ్ళడం లేదు. 2వ దఫా చర్చలు ఫెయిల్ అవ్వడానికి కారణం ఐఆర్జీసీ ఇన్ఫ్లుయెన్స్ అని తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ దఫా అమెరికా ఇప్పుడు ఇస్లామాబాద్ వెళ్ళిన మొట్టమొదటి 70 శాంతి బృందంలో ఎక్కువ మంది ఐఆర్జీసీ కమాండర్స్ ఉండడం, ఒక ఆర్మీ శాంతి చర్చలకి ఎక్కువగా వెళ్ళడం అంటే పెద్ద వెళ్ళిన వాళ్ళని అబ్బాస్ అరాక్సీ, బాయగేరిని అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే. కాబట్టి శాంతి చర్చలు ముందుకెళ్ళాలి. అంటే ముండి వైఖరితో ఐఆర్జీసీ ఉంది. అంటే ఏంటి, మిడిల్ ఈస్ట్ యుద్ధం డేంజర్ లో ఉంది, ఐఆర్జీసీ కంట్రోల్లో ఇరాన్ ఉంది కాబట్టి. ఎందుకంటే ముస్తాబా ఖైమనీ బ్రతికిలేడు. ఇప్పుడు అంటే ముస్తాబా ఖైమనీ వంశాన్ని మొత్తం నాశనం చేసేసినట్టేనా అంటే ఎప్పుడు చెప్తారు బెంజమిన్ నెతన్యాహు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్లో ఖైమనీ నాశనం చేసి పడేస్తా వంశాన్ని అని చెప్తాడు ఆయన. ఇప్పుడు ఆయితొల్లా అలీ ఖైమనీ ఫిబ్రవరి 28న
యుద్ధం మొదలైన కొన్ని నిమిషాల్లో చంపేయడం జరిగింది. అది ముఖ్యంగా బెంజమిన్ నెతన్యాహు మొసాదు. ఇప్పుడు ఆయన కొడుకు ఆయితుల్లా అలీ ఖైమని ఈయన వారసుడిగా తయారు చేశాడు. ఆయితుల్లా అలీ ఖైమని, ముస్తాబా ఖైమని. ఈయన పేరు మీద అన్ని ఆస్తులు ఎక్కువ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటాయి. ఈయనకి ట్రైనింగ్ కప్ ఉంది. అంటే ఆయితుల్లా అలీ ఖైమోనీ కంటే ముందే ఈయన టార్గెట్ చేసిందా ఇజ్రాయెల్ అంటే నిజమే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈయన మరణించాడు అంటే బెంజమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ చేసిన ఆయితుల్లా అలీ ఖైమోనీ వంశాన్ని నాశనం చేస్తే ఇస్లామిక్ రిపబ్లిక్ అనేది ఏది రెవల్యూషన్ అనేది ఇప్పుడు నిజమని చెప్పుకోవాలి. ఇది గ్రేట్ సక్సెస్ ఆఫ్ బెంజమిన్ నెతన్యాహు. మరి అప్పుడు ఆయితుల్లా అలీ ఖైమోనీ అంత్యక్రియలు ఎందుకు చేయలేదు? ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 28న ఇప్పుడు ఆయితుల్లా అలీ ఖైమోనీ చనిపోయినా ఇప్పటి వరకు ఆయన అంత్యక్రియలు చేయలేదు టెహరాన్లో. ఎందుకంటే ఇరాన్ ఏం చెప్తుంది అంటే ఆయన అంత్యక్రియలు అంటే లక్షలాది మంది, కోట్లాది మంది ఇప్పుడు ఇరానియన్ ప్రజలు వచ్చేస్తారు. ఎందుకంటే ఆరాధ్య దైవం అది నిజమేనండి, వచ్చేస్తారు. కాబట్టి వాళ్ళని ఆ అప్పుడు అంత్యక్రియలు ప్రదర్శన ఆసరాగా చేసుకుని అక్కడ ఉన్న అఫీషియల్స్ని వాళ్ళని మొసాదు సిఐఏ టార్గెట్ చేస్తుంది. కాబట్టి ఆయన అంత్యక్రియలను పోస్ట్ పోన్ చేసామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ముస్తాబా ఖైమోనీ కూడా చనిపోయారు, తండ్రితో చనిపోయారు అనుకుంటే ఇద్దరు ఖైమోనీలు అంత్యక్రియలు చేయాలి. అందుకనే ఆయితుల్లా అలీ ఖైమోనీ అంత్యక్రియలు కూడా క్రిమేషన్ కూడా ఆగింది అని చెప్పొచ్చు. యుద్ధం అయిన తర్వాత వీళ్ళిద్దరు అంత్యక్రియలు చేసే అవకాశం ఉంది. ఇక్కడ ముస్తాబా ఖైమోనీ డెత్ అవుతే శాంతి మరి ఎందుకు ప్రకటించలేదు అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఏంటంటే ముస్తాబా ఖైమోనీ చనిపోయిన ఐఆర్జీసీ ఎప్పుడు ప్రకటిస్తుందంటే శాంతి యుద్ధ విరమణ అయిన తర్వాత శాంతి ఒప్పందం ముందు అంతా కుదిరాక ఇంకా ఇరాన్కి యుద్ధ భయం పోయింది అనే క్షణంలో ముస్తాబా ఖైమోనీ కూడా మార్టీర్డమ్ వీరమరణం పొందారు అని. ఎప్పుడు వీరమరణం పొందారు అంటే అప్పుడు కాదు, తర్వాత గాయపడి చికిత్స పొందుతూ రీసెంట్ గాని చెప్పే అవకాశం ఉంది. ఈ విధంగా ఐఆర్జీసీ శాంతి ఒప్పందం అయిన తర్వాత ముస్తాబా ఖైమోనీ మరణించారనే విషయం ప్రజలకి చెప్పే అవకాశం ఉంది, ప్రపంచానికి బయట ప్రపంచానికి చెప్పే అవకాశం ఉంది. మరి యుద్ధం ముగిశాక ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇరాన్లో ముస్తాబా ఖైమోనీ మరణించిన తర్వాత ఖైమోనీ వంశం ఎండ్ అయినట్టే. వాళ్ళ వంశంలో ఇప్పుడు ఎవరు లేరు, ఈయన భార్య వీళ్ళ పిల్లలు కూడా చనిపోయారు. మరి ఎవరు నాయకుడు అంటే యుద్ధ విరమణ తర్వాత యుద్ధం ముగిశాక అమెరికాతో ఇప్పుడు ఇరాన్లో పవర్ స్ట్రగుల్ మొదలవబోతుంది. అంటే అంతర్యుద్ధం మొదలవబోతుంది. అక్కడ పెద్ద స్ట్రక్చర్ ఉండదు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఖైమోనీ పెట్టింది, ఇప్పుడు ఖైమోనీ లేడు, వారసుడు ముస్తాబా ఖైమోనీ లేడు. అంటే మిగిలిన సభ్యులు ఇప్పుడు పెజాస్కియన్, అరాక్చి, బాగెల్లో, ఈయన ఇరానియన్ స్పీకరు, ఇంకా ఇప్పుడు ముఖ్యంగా ఈ ఐఆర్జీసీ చీఫ్ అహ్మద్ వాహిదీ మెయిన్ డిక్టేటర్ గా తయారైనట్టు ఇప్పుడు మనకు ఐఆర్జీసీ కంట్రోల్ బట్టి తెలుస్తుంది. ఆయన సుప్రీం లీడర్ అవుతారా అంటే సుప్రీం లీడర్ అవడానికి ఇరాన్ కంట్రోల్ చేయడానికి భయంకరమైన అంతర్యుద్ధం పవర్ స్ట్రగుల్ మొదలయ్యే అవకాశం ఉంది. మరి ఇది ఎలాగవుతే ఇరాన్ అశాంతిలోకి వెళ్ళిపోతే మళ్ళీ యుద్ధం అంటే మిడిల్ ఈస్ట్ మళ్ళీ డేంజర్లో పడిపోతే ప్రపంచమే డేంజర్లో పడిపోయే అవకాశం ఉంది. మరి ఏ విధంగా ఉంటే ఇరాన్, నాకు తెలిసినంత వరకే ఇరాన్ ఈజ్ నాట్ ఏ సింపుల్ కంట్రీ. ఎందుకంటే లాస్ట్ 5,000 సంవత్సరాలుగా ఒక అద్భుతమైన మెసొపొటేమియా తర్వాత నుంచి సాఫిద్ డైనాసిటీ నుంచి 5,000 సంవత్సరాలుగా వస్తూ ఎన్నో విపత్తులు ఎదుర్కొంది. ద గ్రేట్ అలెగ్జాండర్ అటాక్ అనేది ఇప్పుడు కంటే ఎక్కువది. తర్వాత మంగోలైడ్ అటాక్ చాలా డేంజర్. అలాంటి అటాక్లను తట్టుకుని బట్టగట్టగలిగిన దేశం. ఇప్పుడు అమెరికా తర్వాత అంతర్యుద్ధం వచ్చిన వాళ్ళు ఖైమోనీ ఏంటంటే ఒక దేశభక్తి రగిల్చారు. ఇప్పుడు అదే మనం చూస్తున్నాం. చూడండి, ఒకే ఐక్యత మీదకి దేశం అంతా 9 కోట్ల మంది ప్రజలు వచ్చారు. ఇప్పుడు అంతర్యుద్ధం మొదలవుద్ది. అంతర్యుద్ధం మొదలైన ప్రజలు మాత్రం ఇరాన్ శాంతికి సుస్థిరతకి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖైమోనీ అంతమైన తర్వాత ఇప్పుడు ఆయన దేవుడి కింద తయారయ్యాడు. కాబట్టి ఏ కొత్త నాయకుడు వచ్చినా ఖైమోనిజాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఇస్లామిక్ రిపబ్లిక్ ఐడియల్స్ ని ముందుకు తీసుకెళ్లాలి. కాబట్టి ఎవరు వచ్చినా ఐక్యత అనేది రావాలి. కానీ ఒక శక్తివంతమైన నాయకుడు వచ్చి ఇరాన్ ప్రజలను ఏకతాటిపై తెచ్చి ఖైమోనీ యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళగలిగితేనే, అంటే ప్రజల ఆశలు అయ్యి ఉంటాయి, ఆస్పిరేషన్ ఉండగలిగితే మాత్రం ఇరాన్ అస్తిత్వంతో అద్భుతమైన సూపర్ పవర్ గా ఆ ప్రాంతంలో ఎదిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ముస్తాబా ఖైమోనీ ఇప్పుడు మెషాబ్ సిటీలో మార్టీర్డమ్ మరణించిన వారి లిస్ట్ లో ఈయన ఫోటో ప్రదర్శించడంతో ఆయన కూడా మార్టీర్డమ్ చెందాడు, మరణించాడు అనేది ఇరానియన్ ప్రజలకి జాగ్రత్తగా ఐఆర్జీసీ జీర్ణించుకునే విధంగా చెబుతుంది అనేది మనం